ఆర్థిక శాఖలోని సీనియర్ ఐఏఎస్లకు పని విభజన జరిగింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 4 ఐఏఎస్లుండగా అందులో 3 సీనియర్లను నియమించింది ప్రభుత్వం. ఇన్నాళ్లు ఒక స్పెషల్ సీఎస్గా వ్యక్తి మీదే పని భారం పడుతూ ఉండటంతో మరో 2 సీనియర్ ఐఏఎస్లకు వివిధ శాఖలు అప్పగించారు. ఆర్థిక శాఖలో పని విభజన చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్స్ విభాగంలో 10 ఏళ్లుగా పనిభారంతో ఇబ్బందులు పడుతున్న ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు పనిభారం తగ్గిస్తూ జీఏడీ స్పెషల్ ఏ డిపార్ట్మెంట్ 168 జీవోను జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మరో 2 సీనియర్ ఐఏఎస్ అధికారులైన ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సెక్రటరీ డి కృష్ణభాస్కర్లకు ఈ ఫైనాన్స్ కు సంబంధించి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. వీరిద్దరూ వారికి కేటాయించిన శాఖలకు బడ్జెట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఐఏఎస్ డి కృష్ణభాస్కర్ ఆర్థిక శాఖలో చేరి 7 నెలలైనా ఆయనకు ఇన్ని రోజులుగా ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. ఇప్పటి వరకు ఆయన డిప్యూటీ సీఎం దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆర్థిక శాఖలో చేరి 15 రోజులైంది. అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి బాధ్యతలు లేవు. ప్రస్తుతం వారిద్దరికీ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖలో పనిచేస్తున్న 15 మంది వివిధ స్థాయి ఉద్యోగులకు కూడా త్వరలోనే పదోన్నతులు ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లుగా తెలిసింది. దీంతో పాటు మరికొందరికి సెక్షన్లను కూడా కేటాయించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు ఇచ్చిన బాధ్యతల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పీఆర్సీ, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, జీరో బేస్డ్ బడ్జెట్, పాలసీ మ్యాటర్స్, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఆదాయం జనరేషన్, ఏపీ విభజన ఆస్తులు, అదనపు బడ్జెట్లకు సంబంధించిన వ్యవహారాలను చూడాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాకు రెవెన్యూ, హోమ్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎస్సీ డెవలప్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ ఆఫీస్, డైరెక్టరేట్ ఆఫ్ వర్క్ అకౌంట్స్, వ్యవసాయం, ఎడ్యుకేషన్, పురపాలక శాఖ, టూరిజం, కల్చరల్, యూత్ అఫైర్స్, జీఏడీ డిపార్ట్మెంట్ అప్పగించారు. వాటితో పాటు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పిఎస్ఈఎస్, ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్స్, సర్ప్లస్ మ్యాన్ పవర్ సెల్, పింఛన్, ట్రెజరీ అండ్ ఫైనాన్స్ రూల్స్, టీఏ స్పెషల్, లోన్స్ అండ్ అడ్వాన్స్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ తదితర బాధ్యతలను అప్పగించారు. ఇక సీనియర్ ఐఏఎస్ కృష్ణభాస్కర్కు ఫైనాన్స్ కమిషన్, ఓపీఎన్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రాజెక్ట్ డైరెక్టరేట్ ఆఫ్ డీబీటీ స్కీమ్, ట్రాన్స్పోర్ట్, ఆర్ఎండ్బి, ఐఎన్పిఆర్, ఎండోమెంట్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హౌసింగ్, ఎనర్జీ, ఇండస్ట్రీస్, ఐటీ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖల బాధ్యతలను అప్పగించారు. వాటితో పాటు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్, బ్యూరో ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ తదితర శాఖల బాధ్యతలను ఆయన చూడాల్సి ఉంది.